వెల్కమ్ టు సులోచనస్ వరల్డ్. సో సమ్మర్ సీజన్ వస్తే పచ్చళ్ళే గుర్తొస్తూ ఉంటాయి కదా. సో మమ్మీ అయితే ఈరోజు టమాటా పచ్చడి ఎలా తయారు చేస్తుందో వెళ్ళి చూసేద్దాం పదండి. ఇంకా టమాటా పళ్ళు అండి, ఇగో నీట్గా ఇంకా ఇలాగా కడగాలి. ఇగో చూడండి ఒకసారి ఇలా కడుక్కొని కోసుకుందాం. ఇవి ఇలా తీసి ఇంక ఇలాగే కోసుకోవాలండి. ఒక్క టమాటా పండు 4 ముక్కలు చెయ్యాలి ఇలాగా. ఇంకా టమాటా పళ్ళు రేట్ అయితే మనము ఇంక పెట్టలేం కదండి. టమాటా పచ్చడి అవి ఇంక ఇప్పుడు పెట్టుకొని ఒక డబ్బాలు పెట్టుకోవాలి. ఇంక 3 రోజులు ఊరాలండి టమాటా. సాయి తీసి ఇలాగైతే ముక్కలు కోసానండి. ఇంకా ఇలా ముక్కలు కోసి ఇంకెందులో తప్పియాలు వేసి ఫస్ట్ కల్లుప్పు అండి, ఇది కల్లుప్పు ఇలా వేసుకోవాలి. కల్లుప్పు వేసాను. తర్వాత పసుపు అండి. ఒక 3 రోజుల వరకు ఇలా ఊరబెట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలి, ఊరేయాలి. ఈ టమాటాలన్నీ ఊరాలి. ఇలా ఇలాగ అనేసి ఇంకా ఇగో మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఒక 3 రోజుల తర్వాత పైన ఆరేయాలండి. మీకు ఎలా చేస్తానో ఒకసారి చూడండి.
3 రోజులండి నానబెట్టాను. ఇవి ఇలా ఊరేవి. ఇవి ఇంకేం చెయ్యాలంటే ఇగో చూడండి వాటర్ లాగా వచ్చినాయి. ఉప్పు పసుపు ఇంకేసి పెట్టాను కదా. ఇంక 3 రోజుల తర్వాత ఇవి ఏం చెయ్యాలంటే ఇగో ఇలా క్లాత్ ఇలాగేసి ఇగోటండి ఇలా పిండేసి ముక్కలు ఇలాగ వేయాలండి. ఇలా ముక్కలు ఇలాగ ఆరాలి. ఈ నీళ్ళు అనమాట సపరేట్గా ఇక్కడ ఇంకా తప్పేలతో పెట్టిస్తే ఇంకా ఈ నీళ్ళు కూడా ఇంకా అలాగా ఇంకుతాయి, ఇంకా అలాగా ఆరుతాయి. దగ్గరికి అయిపోవాలి ఈ వాటర్ మొత్తం. ఇంక ఈ వాటర్ పడే వద్దండి, నీళ్ళు అయితే పడే వద్దు. ఇలా పిండేసి ఇలా వేసుకోవాలి. 3 రోజులు ఇలాగ వేయాలండి. కొద్దిగా ఈ నీళ్ళు ఇంకిన వరకు ఇంకా తర్వాత ఈ నీటిలో ఇంకా చింతపండు ఇంక ఈ నీటిలో ఇంకా మనం నానబెట్టుకోవాలి. ఇంకా కొంచెం దగ్గరికి అయిపోయిన తర్వాత చింతపండు వేసి నానబెట్టుకోవాలి. టమాటా పచ్చడి ఇంక రోజు ఇవి ఆరిన తర్వాత ఈ ముక్కలు మళ్ళీ ఈ వాటర్లో మళ్ళీ వేయాలి. వేసి రోజు ఇలాగే పిండేసి 3 రోజుల వరకు ఇలాగే పిండేసి ఇలాగే ఆరేయాలి. మళ్ళీ ఈ వాటర్లో వేయాలి. ఈ ఎండలో పెట్టాలి. ఈ వాటర్ కూడాను ఈ నీళ్ళు కూడా ఎండలో పెట్టాలి. టమాటా పూలకి ఎన్ని నీళ్ళు వచ్చాయి చూడండి. ఇంక సాయంత్రానికి ఇంకా ఎండుతాయి కదా ముక్కలన్నీ. ఎండిన తర్వాత ఇందులో వేయాలి మళ్ళీ. ఇంక 3 రోజుల వరకు ఇలా చెయ్యాలండి. ఈ ఆరిన ముక్కలు మళ్ళీ ఈ నీటిలో వేసుకోవాలి. 3 రోజులు ఆరేయాలి. ఇలాగే పిండుకొని ఆరేయాలి. ఇది చూపించు. ఇగోటి చూడండి ఇన్ని నీళ్ళు వచ్చాయి టమాటాలో. ఇవన్నమాట ఇంకా పడేవద్దు, ఇవి ఇలాగే ఉంచాలి. ఇంక ఎండకి ఇవి కూడాను ఇంకా దగ్గరికి అయిపోతాయి. ఇంకా ఎండ ఉంది కదా బాగా. మళ్ళీ ఇవి ఆరిన తర్వాత సాయంత్రం ఆరిన తర్వాత ఈ ముక్కలు అనమాట మళ్ళీ ఇందులో వేయాలి. వేసిన తర్వాత మళ్ళీ రేపు పొద్దున్న మళ్ళీ గట్టి పిండేసి మళ్ళీ ఇలాగే ఆరేయాలి. 3 రోజులు ఆరేయాలి. ఈ వాటర్ కూడా దగ్గరికి అయిపోతాయి. 3 రోజులు ఇవి కూడా ఆరుతాయి. మొత్తం దగ్గరికి అయిపోయిన తర్వాత కొంచెము అప్పుడు చింతపండు ఇందులో నానెయ్యాలి. ఇంకేమీ నీళ్ళలో ఇవి ఆరేవండి ముక్కలు. ఇంకా మళ్ళీ ఇందులో మళ్ళీ వేసుకోవాలి. రేపు పొద్దున్న మళ్ళీ పిండేసి మళ్ళీ ఆరేసుకోవాలి. ఇదే క్లాత్లో పైన. ఒక 3 రోజుల వరకు ఇలా చెయ్యాలండి టమాటా పచ్చడికి. ఇంకా ఈ ముక్కలు మళ్ళీ రేపు పిండేసి మళ్ళీ ఆరేయాలి.
మళ్ళీ రేపు పిండేసి మళ్ళీ ఆరేయి. ఇంక రేపు ఒక్కరోజు ఆడితే చాలు. ఇగో ఈ చింతపండు ఇంకా రేపు చూపిస్తాను మీకు ఎలా చెయ్యాలనేది. ఇవన్నీ తీయాలండి నీట్గా కడగాలి చింతపండు. ఇంకా అరకిలోకి కొంచెం తక్కువ ఈ చింతపండు. ఇవన్నీ తీసి ఇంక నీట్గా చేసి పిక్కలు కానీ ఏమైనా ఉండి తీసి మొత్తం కడిగేసి మళ్ళీ ఈ వాటర్లో నానెయ్యాలి. ఇది పిండేసి ఆరేసిన తర్వాత ఈ వాటర్లో ఈ చింతపండు నానెయ్యాలి. ఇంకా రేపు చూపిస్తాను. వేసాను పొద్దున్న. ఇంకా ఇప్పుడు ఇందులో ఈ ఎండిపోయిన ఇంకా టమాటా ఇందులో వేసుకుందాం. ఇంక నేను ఇప్పుడు వచ్చానండి. ఇంకా ఇప్పుడు చెప్పు ఇంక 8 గంటలైంది. ఇప్పుడు వచ్చాను. ఇంక మా పిల్లలు తీశారు. ఇంకా పైన ఉంటే ఎండబెట్టేసి ఇంక వెళ్ళిపోయాను ఫంక్షన్కి. ఇంకా ఇప్పుడు వచ్చేసాను. ఇంకా ఇందులో ఇంకా అయిపోయినట్టుగాని ఇంకా టమాటా పచ్చడి తయారైపోయినట్టుగాని ఇంక చింతపండు కూడా పొద్దున్న వేసాను కదా. ఇంకా ఇగో ఇది ఒక 10 నిమిషాలు ఇలాగ ఒక 20 నిమిషాలు ఇంకా పొద్దున్న ఇంకా ఎండలో పెట్టేసి ఇంకా రుబ్బేసి తాలింపు పెట్టాలండి. ఇగో కారము ఇవన్నీ వేసి అన్నీ తెచ్చాను ఆల్రెడీ సూపర్ మార్కెట్ నుంచి. చూడండి ఒకసారి. ఇంకా ఆయిల్ చెప్పు. సో పచ్చడికి ఈ ఆయిల్ అండి నువ్వులది మార్కెట్లో దొరుకుద్ది. కొన్ని తెచ్చాను నువ్వులది. ఇంకా పల్లీలు బాగుంటుందండి పచ్చళ్ళకి. తర్వాత ఇగో కారం కూడా పచ్చళ్ళకి ఇంకా ఇందులో వేయడానికి ఇది తెచ్చాను. ఇంకా ఇవన్నీ ఇంకా రేపు ఇంకా వేసి తయారు చేస్తానండి ఇంకా పచ్చడి.
ఇంకా అయిపోయినట్టుగా ఈ రుబ్బుకోవాలండి. ఇంకా చూడండి, ఇంకా నీళ్ళు మొత్తం ఇంకిపోయేవి. ఎండలో పెట్టాను కదా, ఇంకా రేపు పొద్దున్న ఇంకా రుబ్బేసి తాలింపు పెట్టుకోవడమే. ఇంకా ఆల్రెడీ టమాటా పచ్చడి అయిపోయినట్టుగాని ఇంకా చూడండి ఇలాగా. ఇంకా పొద్దున్న ఇంకా తయారు చేసి పెడతాను. ఇంకా ఈరోజు లేట్ అయిపోయింది నేను వస్తాడికి. లాస్ట్కి అండి ఇగో ఇంక ఇందులో ఏమి నీళ్ళు కానీ ఏమి వేయొద్దు. ఇంకా చూడండి అన్ని నీళ్ళు ఉండి అవి మొత్తం ఇంకిపోయేవి ఎండలో పెడితే. ఇంక ఇందులో చింతపండు అంత కలిపేసి మళ్ళీ ఇంక పిండకూడదు. ఇలా పేట్లు వేసి ఒక 20 నిమిషాలు మళ్ళీ ఎండలో పెట్టేసి ఇంకా పచ్చడి చేసుకోవడమేనండి. రుబ్బేసి ఇంకా రోట్లు వేసి రుబ్బేసి ఇంకా అన్ని నూనె ఇంకా అన్నీ వేసి కారము ఇంక ఇలా పెట్టుకోవడమని. ఇంక గిన్నెతోనే ఒక 20 నిమిషాలు ఎండలో పెట్టాలండి. కొంచెము ఎండితే చాలు. చూడండి అన్ని నీళ్ళు మొత్తం ఇంకిపోయేవి. ఇందులో నీళ్ళు కానీ ఏమి వేయొద్దు. ఇలా గిన్నెతో ఇంక ఇలా పెట్టుకోవడమని పైన ఆ వాటర్లో ఇంకా నీటిలో చింతపండు అంత కలిపేసాను. 1/2 కిలోకు తక్కువ వేసానండి చింతపండు 4 కిలోల టమాటాకి. ఇంక ఇలాగ ఎండలో పెట్టుకుందాం. ఒక 20 నిమిషాలు ఎండలు ఉంటే చాలు. ఇంకా రోట్లు వేసి రుబ్బుకొని పెట్టుకోవడమే. టమాటా పచ్చడి, టమాటా నిలవ పచ్చడి.